ఈ వీడియోలో అరైవల్ ఆఫ్ ది ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. 31st December 1600 రోజున ద కంపెనీ వాజ్ గ్రాంటెడ్ రాయల్ చార్టర్ బై క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ టు ట్రేడ్ ఇన్ ద ఈస్ట్. సో అక్కడ స్టార్ట్ అయ్యారు. 1601 to 2 మధ్యలో ఫస్ట్ వాయేజ్ జరుగుతుంది. అంటే ఇంగ్లాండ్ నుంచి స్టార్ట్ అవుతారు. సమ్ జేమ్స్ ల్యాంకాస్టర్ కమాండ్లో స్టార్ట్ అవుతారు. అది ఫస్ట్ వాయేజ్. సెకండ్ వాయేజ్ ఏమో మళ్ళీ అది కూడా హెన్రీ మిడిల్టన్ అన్న క్యాప్టెన్ చేతిలో ఉంటుంది. ఓకే, లీవ్ ఇట్. థర్డ్ వాయేజ్కి వచ్చేసరికి ఇండియాలో ఫస్ట్ టైం ఎంటర్ అవుతారు అనమాట. సూరత్కి వెళ్తారు 1608లో కెప్టెన్ హాకిన్స్లో అండర్ కెప్టెన్ హాకిన్స్ వెళ్ళి మొఘల్ ఎంపరర్ జహాంగీర్ని కలుస్తారు. ఇక్కడ వరకు ఇండియా వదిలేండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తారనమాట. వాయేజ్ ఆఫ్ ద గ్లోబ్ 1611లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిస్పాచ్డ్ ఏ షిప్ కాల్డ్ గ్లోబ్ అండర్ ద కమాండ్ ఆఫ్ హిప్పన్. ఇది మనకి ఆంధ్ర హిస్టరీ పరంగా వెరీ ఇంపార్టెంట్. టు ఎక్స్ప్లోర్ ద ట్రేడ్ పాసిబిలిటీస్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ సియామ్. సో మొత్తానికి ఇటు పక్కకే వస్తారు 1611లో. గ్లోబ్ షిప్ పేరు, క్యాప్టెన్ పేరేమో హిప్పన్. దిస్ వాయేజ్ ఈజ్ ఏ మెమరబుల్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. ఏం మెమరబుల్? మొదలుపెట్టారు వాయింపుడు అక్కడి నుంచి. దే ఆక్యుపైడ్. ద గ్లోబ్ అరైవ్డ్ ఎట్ మచిలీపట్నం ఇన్ January 1611లో ఎంటర్ అవుతారు. వచ్చి కుతుబ్ షాహీ రూలర్ గోల్కొండ ఎవరప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షాని కలుస్తారు. కలిసి ట్రేడింగ్ ఫెసిలిటీస్ కోసం పర్మిషన్ అడుగుతారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా మసూలా అంటే మచిలీపట్నంలో కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది 1611లో. ఇక్కడి నుంచి ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద ఎక్విజిషన్ ఆఫ్ టెరిటరీస్ అండ్ సౌత్ ఇండియా అండ్ ఆంధ్ర స్టార్ట్. ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ ఇన్ ఆంధ్ర ఎట్ మచిలీపట్నం ఇన్ 1611. ఓకే, క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఆన్సర్. మచిలీపట్నం వాజ్ నాట్ ఓన్లీ a great port but also an important market place for diamond and other precious stones. అలాగే మచిలీపట్నం and the neighboring villages were famous also for producing the finest quality of textiles, chintzes, calicos, printed and painted textiles. ఇవన్నీ కూడా ఇక్కడ బాగా అబండెన్స్గా దొరికేవి. సో అందుకని ఒక గొప్ప ట్రేడ్ సెంటర్గా ఎదిగిందనమాట ఈ మచిలీపట్నం. కానీ ఇక్కడ చాలా ఎక్సైజెస్, డ్యూటీస్, ట్యాక్సెస్ పే చేయాల్సి వచ్చేది ఈస్ట్ ఇండియా కంపెనీ. దాంతో అల్టిమేట్లీ ది డిసైడెడ్ టు అబాండన్ మచిలీపట్నం. ఇన్ దిస్ కనెక్షన్ దే ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్టరీ అట్ పులికాట్. ఫస్ట్ పులికాట్ వెళ్తారు, బట్ అక్కడ డచ్ వాళ్ళ అపోజిషన్తో అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఇది ఇప్పుడే కదా మార్క్ చేస్తాను, వీడియో ముందే ఇలా మార్క్ చేస్తాను నేను. 1626లో అర్ముగాంలో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అర్ముగాం ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ నోన్ దుగ్గరాజుపట్నం, సిట్యుయేటెడ్ 35 miles నార్త్ ఆఫ్ పులికాట్ ఇన్ ద నెల్లూరు డిస్ట్రిక్ట్. ద ఐరనీ ఆఫ్ టైం అంటారు చూడండి. స్టడీ చేయమని లేదో నాకే అర్థం కావట్లేదు. అది చదివామంటే ఇంకొక క్వశ్చన్లు వస్తే మాత్రం చాలా ఇబ్బంది. కానీ ఏపీ ఎకానమీలో టాపిక్ టు రీడ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. క్వాలిటీ టెక్స్టైల్స్ సూటబుల్ ఫర్ ద ఓవర్సీస్ మార్కెట్. సో మొత్తానికి అక్కడి నుంచి ఖాళీ చేసేస్తారు వెంటనే. ఇంగ్లీష్ ఏజెంట్ ఎట్ మచిలీపట్నం వాజ్ థామస్ క్లార్క్. ఫ్రాన్సిస్ డే వాజ్ ఈ సబార్డినేట్ ఎట్ ఆర్మగాం. ఈ మొత్తానికి ఫ్రాన్సిస్ డే నెమ్మదిగా ఇంగ్లీష్ కంపెనీ డిసైడెడ్ ఇన్ 1638-39 టు డిస్మాండిల్ దేర్ ఫ్యాక్టరీ ఎట్ ఆర్మగాం. అప్పుడు నెమ్మదిగా ఫ్రాన్సిస్ డే ఇంకా బెటర్ ప్లేస్ కోసం ఎతకడానికి బయలుదేరతాడు అనమాట. ఫ్రాన్సిస్ డే విజిటెడ్ పాండిచ్చేరి అండ్ ఇట్స్ నైబర్హుడ్ టు సెలెక్ట్ ఏ సూటబుల్ సైట్ ఫర్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ. అక్కడ దామెర్ల వెంకటాద్రి, ద గవర్నర్ ఆఫ్ ద రాజా ఆఫ్ చంద్రగిరి ఈజ్ దామెర్ల వెంకటాద్రి. అతను ఆఫర్ చేస్తాడు ఫ్రాన్సిస్ డేకి టు ఎస్టాబ్లిష్ ఏ సెటిల్మెంట్ ఎట్ మద్రాసపట్నం ఇన్ ద చంద్రగిరి డొమినియన్. అంటే మూడో వెంకటపతి రాయ. తెలుగు వీడియోలో ఒక చిన్న మిస్టేక్ స్పెల్ చేశానండి. ఐఎమ్ కరెక్టింగ్ ఇట్ హియర్. ఇనీషియల్గా ఉన్నది మద్రాసపట్నం, కొత్తగా వచ్చి గ్రామంగా ఏర్పడి దానికి చెన్నపట్నంగా పేరు పెట్టుకున్నారు. నేను లాస్ట్ వీడియోలో రివర్స్లో చెప్పాను, బట్ దిస్ ఈజ్ ద కరెక్ట్ థింగ్. ఎందుకంటే వెంకటాద్రీస్ బ్రదర్ అయ్యప్ప రిసైడెడ్ ఎట్ పొన్నామలే వెస్ట్ ఆఫ్ మెడ్రాస్. ఈ ఇద్దరు బ్రదర్లు కూడా వెలుగోటి ఫ్యామిలీ ఆఫ్ శ్రీకాళహస్తికి చెందారంటండి. దీస్ 2 brothers బిలాంగ్ టు వెలుగోటి ఫ్యామిలీ ఆఫ్ శ్రీకాళహస్తి. Brothers felt that if the English established a factory, they would stand to gain as a region, produce textiles in abundance. అంటే వాళ్ళకు కూడా బాగా ట్యాక్సుల రూపంలో బాగా వస్తాయని చెప్పి ఆస్తో దే ఇన్వైటెడ్ ఇంగ్లీష్. అప్పుడు ఫ్రాన్సిస్ డే నెగోషియేటెడ్ విత్ దామెర్లా బ్రదర్స్ ఆన్ 22nd July 1639, obtained the grant of Chandragiri ruler, that is Venkatraparaya III, permitting the English to build a fort at Madrasapatnam. Okay, the council at Surat issued an order on 8 January 1640 allowing Day టు టేక్ పొసెషన్ ఆఫ్ మెడ్రాస్. మొత్తం సూరత్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ ఫ్రాన్సిస్ డే ఏం చేస్తాడంటే అర్మగాంలో ఉన్న ఫ్యాక్టరీని డిస్మాండిల్ చేసి 20 February 1640 మద్రాసుపట్నం చేరి 1 March 1640లో సెయింట్ జార్జ్ని కట్టడం మొదలుపెట్టడం జరిగింది.
దాంతో ఏ నెంబర్ ఆఫ్ వీవర్స్ సెటిల్డ్ నియర్ ద ప్లేస్ అండ్ నేమ్ ద లొకాలిటీ as చెన్నపట్నం ఆఫ్టర్ దామెర్ల చెన్నప్ప ఫాదర్ ఆఫ్ దామెర్ల వెంకటాద్రి. అది విషయం. మద్రాసుపట్నం ఆల్రెడీ ఉంది. చెన్నపట్నం కొత్తగా ఈ వీవర్స్ అందరూ వచ్చి సెటిల్ అవడంతో అక్కడ ఆ గ్రామానికి చెన్నపట్నం అని పేరు పెట్టుకున్నారు. ఎవరి పేరు మీద? దామెర్ల చెన్నప్ప, అంటే ఈ దామెర్ల వెంకటాద్రి వాళ్ళ తండ్రి గారి పేరు అనమాట. ఆ విధంగా చెన్నపట్నం ఏర్పడింది. ఈ రెండు కూడా ఈ పాయింట్ చూడండి. ద మద్రాసుపట్నం ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్ సెటిల్మెంట్ ఇన్ 1630. చెన్నపట్నం వాజ్ ద న్యూ విలేజ్. ఈ టైం లైన్ చూడండి, ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎక్కడెక్కడో అడిగినట్టు గుర్తున్న క్వశ్చన్స్ ఏబిపిఎస్సిలో. 24 సెప్టెంబర్ 1641లో ఏమైందంటే మెడ్రాస్ వాజ్ మేడ్ చీఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్. అంటే విత్ ఇన్ 1 year ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ సెయింట్ జార్జ్ ఫోర్ట్, మెడ్రాస్ వాజ్ మేడ్ చీఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. 1684లో మెడ్రాస్ వాజ్ మేడ్ ప్రెసిడెన్సీ. ఈ 2 years ఇంపార్టెంట్. ఈ 2 years వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడో క్వశ్చన్ రూపంలో చూశాను నేను డెఫినెట్గా. 1684లో మెడ్రాస్ వాజ్ మేడ్ ఎ ప్రెసిడెన్సీ. 1688లో మెడ్రాస్ వాజ్ ప్రొవైడెడ్ విత్ ఎ మున్సిపల్ గవర్నమెంట్ విత్ ఏ మేయర్ అండ్ 10 aldermen ఆఫ్ హూమ్ 7 were టు బి ఇండియన్స్. సో ఆ విధంగా మెడ్రాసు పరివర్తన చెందిందనమాట. 1640లో సెయింట్ జార్జ్ కట్టడంతో మొదలై 1684లో మెడ్రాస్ ఒక ప్రెసిడెన్సీ అయిపోయి 1688లో ఒక మున్సిపల్ గవర్నమెంట్ కూడా తయారైందనమాట. విత్ ఏ మేయర్ అండ్ 10 aldermen ఆఫ్ హూమ్ 7 were టు బి ఇండియన్స్. ఆల్డర్మెన్ అంటే పెద్ద మనుషులు. తర్వాత అక్విజిషన్ ఆఫ్ బాంబే. చార్ల్స్ II గాట్ బాంబే ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డౌరీ ఆఫ్ హిస్ వైఫ్ క్యాథరీన్ ఆఫ్ బ్రగాన్జా. In 1688 he gave it to the company for a nominal rent of £10 a year. సో ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇంగ్లీష్ వాళ్ళకి బాంబే అనే ప్లేస్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. అదొక ప్రెసిడెన్సీ కింద తయారైపోయిన తర్వాత. సో దట్ ఈస్ ద అరైవల్ ఆఫ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ గురించి చూద్దాం. ఫ్రెంచ్ విత్ ఇట్స్ ఓన్ కంపెనీ లా కంపెనీ డెస్ ఇండీస్ ఎస్టాబ్లిష్ ట్రేడింగ్ సెటిల్మెంట్స్ ఎట్ మచిలీపట్నం 1669. చెప్పాను కదండి, ఒక టెక్స్ట్ బుక్లో 1669 అని ఉంటుంది, మన తెలుగు టెక్స్ట్ బుక్లో 1670 అని ఉంది. సో ఆ విధంగా 1 year అటు ఇటు ఉంటాయి. పాండిచ్చేరి 73లో, చంద్రనగర్ 1690లో, ఆ తర్వాత సెటిల్మెంట్స్ ఎట్ మాహే, కరైకాల్, యానం ఆర్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఏ లేటర్ డేట్. మనకి ఫ్రెంచ్ వరకు దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అడిగితే కనుక డచ్ని అడిగినట్టు ఫ్రెంచ్ని అడగచ్చు. బ్రిటిష్ అంటే ఓకే 1611 గ్లోబు అది జనరల్గా ఇంకా బాగా నలిగిపోద్ది కాబట్టి గుర్తుండిపోద్ది. ఓవర్ ద రన్ ఆఫ్ టైమ్ వీ మిస్ దిస్ ఇయర్ అనమాట. సో దిస్ ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే డచ్ వాళ్ళు కూడా 1605 అండ్ 1606 అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి అరైవల్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్ ట్రేడ్ సెంటర్స్ టాపిక్ అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ టాపిక్ విల్ బి ఆంధ్ర అండర్ ద కంపెనీ. ఆంధ్ర అండర్ ద కంపెనీ అని ఒక చిన్న మొక్క తగిలిచ్చాడు, కానీ నా వరకు ఐ విల్ మేక్ అరౌండ్ 6 to 8 వీడియోస్. ఎందుకంటే చాలా ఉంటాయిలేండి. నార్థన్ సర్కార్స్ ఒక వీడియో, అసలు ముందు ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి, బ్యాటిల్ ఆఫ్ చందుర్తి ఇవన్నీ ఒక వీడియో, 1760 వరకు ఒక వీడియో, 1716 తర్వాత నార్థన్ సర్కార్స్ అదొక వీడియో, ఇంకా అలా వస్తూ ఉంటాయి. థామస్ మున్రో వీళ్ళందరూ ఆంధ్ర అండర్ ద కంపెనీయే కదా. 1857 వరకు ఆంధ్ర అండర్ ద కంపెనీ. 1858 నుంచి ఆంధ్ర అండర్ ద క్రౌన్, అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్వీన్ విక్టోరియా. 1857 రివోల్ట్ తర్వాత ఆంధ్ర అండర్ ద క్రౌన్ అంటాం. 1858 ముందు 1857 వరకు ఆంధ్ర అండర్ ద కంపెనీ అంటాం. అది నెక్స్ట్ వీడియోస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో టుడే ఇస్ June 2nd అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇస్ June 4th. దిస్ క్వశ్చన్ హియర్. ఇది గ్రూప్ 2 2008లో వచ్చింది. ఇంగ్లీషు తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది. అయితే ఆ కంపెనీకి అలా చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సరు. సో ఇక్కడతో వీ కంప్లీటెడ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ట్రేడ్ సెంటర్స్. నెక్స్ట్ టాపిక్ విల్ బి ఆంధ్ర అండర్ ద కంపెనీ.